काशी विशालाक्षी समेत काशी विश्वेश्वर स्वामिनः सावधाना मा ఒకసారి జలకరా काशी विश्वेश्वर स्वामिनः सावधान ప్రదేశం ఇది ఎందుకంటే శివ కళ్యాణం జరుగుతుంది కాబట్టి ఆయన శివ కళ్యాణం చేస్తున్న ప్రదేశం ఇప్పటికీ ఉందా అని ఒక ప్రశ్న వేసుకుంటే
మనము ఈ జన్మలో మనకున్నటువంటి ప్రారంభంలో చేయగలిగిన దానం చేయలేక దరిద్రం అయితే ఇప్పుడు ఆ దరిద్రులు మళ్ళీ పాపపుణ్యాలు చేస్తూ మళ్ళీ నరకానికి పోతూ నరకం నుంచి మళ్ళీ దరిద్రులుగా పుడుతూ పునరుద్ధరించే పునరేవ పాపి అనే ఘట్టాన్ని ఇక్కడ కూడా మనం జ్ఞాపకం ఉంచుకొని పూర్వజన్మలో ఆమె చేయలేదు కాబట్టి ఈ జన్మలో మహాలక్ష్మి సైతం వచ్చి కటాక్షించాలనుకున్నా కూడా కటాక్షించలేని పరిస్థితి కాబట్టి మనం మానవాళి ఉన్న జన్మలోనే ఉన్నంతలోనే దాన ధర్మాలు చేసుకుంటా నెక్స్ట్ జన్మ కూడా ప్లాన్ చేసుకుంటా మా తత్వాలకు ఉండే విధంగా ఉండాలని కోరుకుంటూ అప్పుడు ఒకవేళ మహాలక్ష్మికి కటాక్షం వస్తే మనకు మళ్ళీ పూర్వజన్మలో మళ్ళీ ఆ కర్మలు పోయే వరకు మరి ఏమన్నా అది శాంక్షన్ అయిన తర్వాత కూడా మళ్ళీ మహావిష్ణువు మా గణపతి ఏమైనా అడ్డపడతారేమో అని ఫస్ట్ గణపతి వినాయకుడిని పూజించాలని చెప్పి 11 దాదాపు ఉన్నటువంటి శ్లోకాన్ని ఫస్ట్ చెప్తారు. వందే వందాకు ఇందిరానంద కందరం అమంద ఆనంద సందోహ వందలకు సింధురానందం అంటారు. అంటే మహాగణపతి అవి సంబోధనని ఒక కల్పవృక్షం లాంటి వారు మీరు నిన్ను కొలుసుకుంటే మీ మానవానికి ఏ విధాలు లేకుండా చేయాలని చెప్పేసి ఫస్ట్ ఆయనతో శాంక్షన్ చేసుకొని తర్వాత మహాలక్ష్మిని పొగడాలని చెప్పేసి
మహాలక్ష్మి ఎంత పొగినా కూడా సాటిస్ఫై కావాలి. అంగం హరే పులకభూషణం ఆశ్రయంతి బృందాంగదేవ ముకులాభరణం కమాలం అంగీకృతాఖిల విభూతి రమాంగలీలా మంగళే మమ మంగళ మహాదేవతాయ అని అంటారు. అంటే శ్రీ మహావిష్ణువు యొక్క అంగమంతా శరీరమంతా పులకించడం ఎప్పుడు పులకిస్తుంది? మహాలక్ష్మి కన్ను సైతం పడితేనే పులకించిన శరీరం శృంగాలు అనేవాళ్ళ మీద వచ్చి వాళ్ళతే మనసంతా పులకించినట్టుగా చూడాలి. సార్ మేడం కొంచెం సార్ ఒకసారి చూడండి సార్. మేడం సార్ ఒక్క నిమిషం సార్. మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఐఎంఏ నంద్యాల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా నంద్యాల ఐఎంఏ సీనియర్ సభ్యులు రాష్ట్ర ఐఎంఏలో ఉపాధ్యక్షులుగా పనిచేసిన డాక్టర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు కార్యక్రమాలు నిర్వహించుకోవడం, లేదా ఈసారి కార్తీక పౌర్ణమి రోజు వర్షం పడడం వల్ల ఈరోజు ప్రత్యేకంగా సంజీవన రామాలయంలో నంద్యాల ఐఎంఏ వైద్యులందరూ కలిసి జనరల్గా వచ్చి ఈరోజు శివపార్వతుల కళ్యాణాన్ని నిర్వహించడం, అదేవిధంగా శివ అభిషేకాన్ని చేయడం జరిగింది. ప్రత్యేకంగా అందరూ కూడా ఐఎంఏ సభ్యులందరూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా డాక్టర్ జఫరుల్లా
ఈ విశిష్టత గురించి చక్కగా వివరించడం జరిగింది. డాక్టర్ సహదేవ్ సార్ కూడా ఈ కార్తీక మాసం విశిష్టత గురించి అందరికీ వివరించారు. కార్తికేయ శర్మ గారి ఆధ్వర్యంలో ఈ శివ కళ్యాణం చాలా అద్భుతంగా నిర్వహించారు. ప్రత్యేకంగా డాక్టర్ అనిల్ కుమార్ సతీమణి డాక్టర్ హరితకి ప్రత్యేకంగా ఐఎంఏ నంద్యాల తరపున వారిద్దరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తారు. మన శివపార్వతుల కళ్యాణం ఈరోజు ఐఎంఏ ఆధ్వర్యంలో నంద్యాల రామాలయంలో కళ్యాణ మండపంలో చాలా ఘనంగా జరిగినది. ఈ శివపార్వత కళ్యాణానికి మన డాక్టర్లు వారి సతీమణులతో సహా వచ్చి ఈ కళ్యాణంలో పాల్గొని ఈ 3 గంటలు జరిగిన ఈ కళ్యాణాన్ని కూర్చొని వాళ్ళు ఎంతో ఓపికగా స్వామికి సేవ చేశారు. ఈ కార్తీక మాసంలో జరిగిన ఈ సేవకి మా ఐఎంఏ సభ్యులందరికీ కూడా మంచి జరగాలనుకుంటూ ఈ సంవత్సరం అందరికీ వచ్చే నెక్స్ట్ కొత్త సంవత్సరంలో వస్తున్న కొత్త ప్రెసిడెంటు, సెక్రటరీసు, వాళ్ళ సభ్యులందరికీ కూడా ఘన స్వాగతం తెలియజేస్తూ దేవుడి ఆశీర్వాదం అందరికీ అందచేయాలని కోరుకుంటూ తలంచి చేసిన ఈ శివపార్వతుల కళ్యాణం ఘనంగా జరిగినది. దీనికి అందరికీ మా ఐఎంఏ పాస్ట్ ప్రెసిడెంట్ రవికృష్ణ గారి ఆధ్వర్యంలో మా వైస్ ప్రెసిడెంట్ విజయభాస్కర్ రెడ్డి గారు సాన్నిధ్యంతో అందరం కలిసి ఈ కళ్యాణాన్ని జరుపుకున్నాము. దీనికి ఐఎంఏ సభ్యులందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఓం నమ శివాయ. భగవత్ సేవా సమాజ్ కోదండ రామాలయంలో కార్తీక మాసం ఆర్ద్రా నక్షత్రం పంచమి బహుళ పంచమిని పురస్కరించుకొని శ్రీ కాశీ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం డాక్టర్ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా చేయడం జరిగింది. ముఖ్యంగా అనేక మంది జంటలు వాళ్ళంతా వచ్చి కూర్చొని ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించడం జరిగింది. కార్తీక మాసం అంటేనే శివ పూజకు విశేషమైనటువంటి ఆవశ్యకతతో కూడినటువంటి మాసంగా చెప్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి మాసంలో ఆర్ద్రా నక్షత్రమైనటువంటి పవిత్రమైనటువంటి రోజున ఆ కాశీ విశ్వేశ్వర స్వామి వారి కళ్యాణం జరిపించడం అది లోక కళ్యాణకారకం. అందరికీ కూడా శివానుగ్రహం పరిపూర్ణంగా కలిగి అందరూ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలి అని చెప్పి ఆ పరమేశ్వరుని ప్రార్థన చేస్తున్నాం.